నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. జనవరి 20, 2025 రోజున కరీంనగర్ అర్బన్ బ్యాంక్ చైర్మన్గా శ్రీ గడ్డం విలాసరెడ్డి గారు పదవి బాధ్యతలను స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీమతి కె లక్ష్మీకిరణ్ గారు పాల్గొని శ్రీ గడ్డం విలాసరెడ్డి గారికి పదవి బాధ్యతలను అప్పగించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు కమిటీ సభ్యులు మడుపు మోహన్, ముక్క భాస్కర్, శ్రీమతి మూల లక్ష్మీ రవీందర్ రెడ్డి, ఈ లక్ష్మణరాజు, బొమ్మరతి సాయికృష్ణ, ఎండి సమీయుద్దీన్, రేగొండ సందీప్, విద్యాసాగర్, మంగి రవి, నాగుల సతీష్ మార్కరాజు మరియు పిసిసి కార్యదర్శి వైద్యులు అంజన్ కుమార్, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బ్యాంకు సీనియర్ సభ్యులు, పుర ప్రముఖులు, అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై ది కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించిన శ్రీ గడ్డం విలాసరెడ్డి గారిని ఆత్మీయంగా శాలువాలతో సన్మానించి పూల బుకేలను అందజేసి అభినందనలు తెలియజేశారు. అలాగే నూతన కమిటీలో డైరెక్టర్లుగా నియమితులైన డైరెక్టర్లను కూడా సన్మానించి అభినందనలు తెలియజేశారు. పర్సనల్ ఇన్ఛార్జ్ కమిటీ పదవి బాధ్యతల స్వీకారోత్సవానికి డీసీసీ కార్యదర్శి మూల వెంకట రవీందర్ రెడ్డి, మాజీ జడ్పీ కోఆప్షన్ సభ్యులు శుక్రుద్దీన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వంగల విద్యాసాగర్, మాజీ కార్పొరేటర్లు భూమయ్య, రవీంద్ర గౌడ్, ధనసింగ్, నర్సయ్య గౌడ్, గౌరయ్య గౌడ్, లింగంపల్లి బాబు, నేత శ్రీనివాస్, బొబ్బిలి విక్టర్, అక్బర్, శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రమేష్, కొత్త తిరుపతి రెడ్డి, రాష్ట్ర మహిళా నాయకురాలు షేర్ల పద్మ, కార్పొరేటర్లు ఆకుల నర్మదా, నర్సన్న పటేల్, గంట కళ్యాణి, శ్రీనివాస్, చాడగొండ బుచ్చిరెడ్డి, కాశెట్టి శ్రీనివాస్, మెండి చంద్రశేఖర్, ఉమాపతి, పర్టిశెట్టి భూమయ్య, అల్గునూరు మాజీ ఎంపీటీసీ పురంల సింగిల్ విండో చైర్మన్ స్వామిరెడ్డి, ఎంఆర్ఓ కేశవరెడ్డి, భరత్ రెడ్డి, క్రికెట్ సంఘం సభ్యులు, విఘ్నేశ్వర కాలనీ వాసులు, జిల్లా రెడ్డి సంఘం సభ్యులు, గన్ స్కూల్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విలాసరెడ్డి గారు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అడిషనల్ కలెక్టర్ గారు మరియు సభ్యులు అందరూ కూడా హాజరైనందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా శ్రీ విలాసరెడ్డి గారిని కోరలేదు. మరియు నాతోటి మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చిన పెద్దలకు, స్నేహితులకు అందరికీ నమస్కారాలు. మేడం గారు ఇక్కడే మీటింగ్ జరుగుతుంది, ఒక నిమిషం మాట్లాడాలి. నేను మాట్లాడుతున్నాను కోరుతున్నాను. విలాసరెడ్డి గారి నేతృత్వంలో, మిగతా డైరెక్టర్స్ నేతృత్వంలో అర్బన్ బ్యాంక్ మరింత అభివృద్ధి చెందాలని విష్. అలాగే ఇక్కడికి వచ్చిన సభ్యులందరికీ కూడా, పార్టీ మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. చిన్న మీటింగ్ ఉంది, అందుకోసం ఇచ్చేసిన గౌరవ సభ్యులు, పాత్రికేయులందరికీ నమస్కారాలు. నేను గతంలో 3 పర్యాలు డైరెక్టర్గా ఉంటాను. మరి రానున్న రోజుల్లో బ్యాంకు సంబంధించిన ప్రతి అభివృద్ధి విషయంలో మా పాలకవర్గంతో, సిబ్బందితో కలిసి పనిచేస్తారని తెలియజేసి సీనియర్ సభ్యులు సముద్ర గారు మాకు చెప్తే డైరెక్టర్ గారు సముద్ర గారు మాట్లాడుతున్నారు. డైరెక్టర్లు మన విలాసరెడ్డి గారికి బిఎస్సీ చాలా చాలా సంతోషపడుతున్నాం. అట్లనే వాళ్ళ విలాసరెడ్డి గారికి 11 మంది బ్యాంకు డెవలప్ చేసేందుకు చాలా కృషి చేస్తున్నాం. 20 సంవత్సరాలు డైరెక్టర్ గౌరవనీయులు ప్రభాకర్ గారికి ఉంటుంది. ఎందుకంటే ఈ కమిటీని వారే
సమకూర్చారు. మిగతా అన్ని కులాల నుండి ప్రతి ఒక్కరిని తీసుకుంటూ ఎలా పూర్తి చేశారంటే మీకే లిస్టు చూస్తే తెలుస్తుంది. ప్రతి కులం నుండి ప్రతి మతం నుండి అందరికీ సమానమైన పదవిని తీసుకుంటూ ఏర్పాటు చేశారు. మొదలుగా వారికి కృతజ్ఞతలు అవసరం ఉంటుంది. అలాగే ఈ మా తుమ్మల నాగేశ్వరరావు గారికి, మా డిపార్ట్మెంట్ సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు గారికి, మరియు అలాగే మన డైనమిక్ లీడర్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత చెప్పవలసి ఉంటుంది. కృతజ్ఞత చెప్తున్నాను. మీ సమక్షంలో వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని చూసిన పెద్దలందరికీ, నా తోటి మిత్రులకు, మా కాంగ్రెస్ పార్టీ సభ్యులకు, తర్వాత మీడియా మిత్రులకు, ఎప్పటిలాగే మీడియా మిత్రులైతే మొదటి నుండి నాకు చాలా సహకరిస్తున్నారు. ఇప్పుడు కూడా అందరూ వచ్చి నాకు సహకరిస్తున్నారు కనుక వాళ్ళకు మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన బ్యాంక్ 1980లో మొదలైంది. దాదాపు 45 సంవత్సరాలు బ్యాంక్ నడుస్తున్నది. 40 సంవత్సరాల 2 బ్రాంచ్లు ఉండే. నేను డైరెక్టర్గా మన 6 నెలలు తీసుకున్నాక గంగాధర బ్రాంచ్ ఓపెన్ చేశాం. ఇప్పుడు కూడా నాకున్న టైంలో 2-3 బ్రాంచ్లు హుస్నాబాద్, చొప్పదండి కానీ ఇలా 2-3 బ్రాంచ్లు ఓపెన్ చేయడానికి నా శాస్త్ర కృషి చేస్తానని, నేను సభ్యులకు మాట ఇచ్చాను డివిడెండ్ ఇస్తానని. వచ్చే ముందు డివిడెండ్ అన్ని ఏర్పాటు చేస్తున్నాను. ముఖ్యంగా డివిడెండ్ గురించి ఆగిపోవడానికి కారణం ఏంటంటే బోగస్ సభ్యులు చాలా ఉన్నారు. ఈ బోగస్ సభ్యుల గురించి ఆల్రెడీ డిసెంబర్ రాసాము. వాళ్ళ ఒక ముగ్గురిని అలాట్ చేశారు. బోగస్ సభ్యులతో ఏరువేద గురించి వర్క్ నడుస్తున్నది. అది అయిన తర్వాతనే సభ్యులందరికీ డివిడెండ్ చేయడానికి నేను ప్రయత్నిస్తానని చెప్పి అందరిముఖంగా ఈ సందర్భంగా చైర్మన్గా తీసుకున్న సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్ 1 మినిట్ సార్. సార్ ఇక్కడ చూడండి సార్. సార్ సార్ ఇది చూడండి సార్. సార్ ఒక్క నిమిషం. సార్ లక్ష్మీ మేడం గారు కూడా శివ గారు సమావేశిస్తున్నారు. సార్ సైడ్కి వెళ్ళి సార్. లక్ష్మణ్ రాజు గారు కూడా లక్ష్మీ మేడం గారు కూడా శివ గారు కాలువతో సత్కరిస్తున్నారు. సార్ లక్ష్మణ్ రాజు గారు కూడా వారికి శివ గారు సన్మానిస్తున్నారు. ముగ్గురిగా అట్లా అని కానీ చైర్మన్ సాబ్ సంబంధించిన సభ్యులు అందరికి సంబంధించినట్టు కదా. చైర్మన్ విలాస్ రెడ్డి గారిని, డైరెక్టర్లను సన్మానిస్తున్న కార్పొరేటర్లు ఆకుల నర్మదా, నరసన్న పటేల్, గంట కళ్యాణి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాజు గారికి శివ గారు కాలువతో సత్కరిస్తున్నారు. విలాస్ రెడ్డి గారిని ఎంపీటీసీ తిరుపతి రెడ్డి,
మూల వ్యక్తి రెడ్డి గారిని సన్మానించారు. ప్రధాన కార్యదర్శి చైర్మన్ విలాస్ రెడ్డి గారు శాలువాతో సమర్పిస్తున్నట్టు పక్కనే వారి సన్మానిస్తున్న అజయ్ గౌడ్ ధనాల్ సింగ్ రమేష్ గారు సన్మానం చేస్తున్నారు. పాపన్న గారు సార్ చూడండి సార్, చూడండి ఒకసారి పట్టుకోండి లక్ష్మణ్ గారు సార్, మీరు చూడండి సార్. పూలమాలతో విఘ్నేశ్వర కాలువ సార్ వారి యొక్క కాలువని విఘ్నేశ్వర కాలువ డైరెక్టర్ ముఖ భాస్కర్ బాబు సన్మానిస్తున్న దృశ్యం. సార్ ఇక్కడ చూడండి సార్, సార్ ఇటు చూడండి సార్, ఇటు చూడండి సార్, ఇటు చూడండి, ఇక్కడ చూడండి సార్, అందరు చూడండి సార్. సార్ చైర్మన్ విలాస్ రెడ్డి గారిని సీనియర్ ప్రదేశ్ నాయకులు బంకల విద్యాసాగర్ గారు సన్మానిస్తున్నారు. అలాగే నగర ఎస్సీసీఎల్ అధ్యక్షులు లింగం శ్రీబాబు, అలాగే డైరెక్టర్గా నియామకమైన వారిని సన్మానిస్తున్నారు సీనియర్ నాయకులు బంగాల విద్యాసాగర్. ఫ్లెక్సీ కోసం వారికి అభిమానుల నాయకుల అభినందనల వెల్లువ. చైర్మన్ విలాస్ రెడ్డి గారిని సన్మానిస్తున్న డిసిసి సెక్రటరీ శ్రీనివాస్ మేఘ, అలాగే షేర్ల పద్మ గారి
సార్ ఒక్క నిమిషం సార్ దగ్గర మీరు కొంచెం ముందే పిల్లలతో అభిమానంగా ముచ్చటైన సన్నివేశం. సినా కాటికొండ భాస్కర్ గారు చైర్మన్ గారిని ఉమాపతి మాజీ డైరెక్టర్ నాగరాజు గారు చైర్మన్ గారిని సన్మానం చేస్తున్నారు. సాబోతో సత్కరిస్తున్నారు. చైర్మన్ గారిని సన్మానిస్తున్నారు. రెడ్డి గారు, రమేష్ గారు, రెడ్డి గారు. ఏమైనా ప్రభాకరన్న ఊరికి అడుగుతాడు. ఇటు చూడన్నా, ఇటు ఇటు చూడు, ఇటు చూడ. పడవ పడవ ఆవు తిను, నువ్వు తిను ఫస్ట్. మంది ఎక్కువ పడదు, లాంగ్ షర్ట్ కావాలి. ఓకే, అట్లయితే అన్న ఒకటి మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యులు ఫిక్రుద్దీన్ గారి సన్మానం. ది కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్గా నూతనంగా నియామకమైన శ్రీ గడ్డం విలాసరెడ్డి గారిని సన్మానించిన ఫిక్రుద్దీన్ గారు బొబ్బిలి విక్టర్ సీనియర్ నాయకుడు, అక్బర్ సీనియర్ నాయకుడు, విలాసరెడ్డి గారిపై పెద్దల అభిమానం. పెద్దలు అభిమానుల అభినందనలు తెలియజేస్తున్న దృశ్యం, ఆత్మీయంగా శాలువాలతో సన్మానిస్తున్న దృశ్యం. ఎన్ఎస్యుఐ నాయకుడు ఆశీష్ గౌడ్ అభిమానంతో సన్మానం. ఇప్పుడిప్పుడు అని ఎదురు చూస్తున్న
అర్బన్ బ్యాంక్ చైర్మన్ పదవి ఖరారైన విషయం అందరికీ విదితమే. విలాసరెడ్డి గారికి ఆ పదవి దక్కింది. వారు ఇప్పుడు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీరు గతంలో ఏ పదవులను చేపట్టినారు? నేను 2005లో కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజ్ సెక్రటరీగా నా రాజకీయ జీవితం మొదలుపెట్టి పార్టీల పదవులు 2024 వరకు కూడా అధికార ప్రతినిధితో ముగిసింది. రీసెంట్లీ నాకు 6 నెలల ముందు ఈరోజు అర్బన్ బ్యాంక్లో డైరెక్టర్గా ఇచ్చారు. ఇప్పుడు నన్ను ప్రమోషన్ ఇస్తూ చైర్మన్గా నియమించారు. దాదాపు 30 సంవత్సరాలుగా పార్టీకి సేవలు అందించిన పదవులు చేపట్టింది కాబట్టి ఆ అనుభవం ప్రకారం మీకు ఈ పదవి దక్కిందని చెప్పి చెప్పుకోవచ్చు. సార్, ఇప్పుడు అర్బన్ బ్యాంక్ చైర్మన్గా మీరు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? ముందు నేను బ్యాంకు విస్తరణ కార్యక్రమం అప్పుడు చేపట్టాలనుకుంటున్నాను. తర్వాత ఏటీఎంలు కూడా ఒకటి ఏటీఎం ఆల్రెడీ పెట్టాము. గంగాధర్లో ఒక ఏటీఎం, జగిత్యాలలో ఒక ఏటీఎం పెట్టాలనుకుంటున్నాము. తర్వాత హుస్నాబాద్ చెప్పండి కూడా బ్రాంచ్ ఓపెన్ చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బ్యాంకులో ఎలాంటి రుణాలను అందిస్తున్నారు ఇప్పటి వరకు? ఇంకా మున్ముందు ఏమైనా కొత్తగా స్కీములు చేపట్టదలుచుకున్నారా? ఇప్పుడైతే ఇంతకుముందు అయితే బంగారం మీద లోన్ ఇస్తున్నాము, తర్వాత మార్టిగేజ్ లోన్ ఇస్తున్నాము. ఇంతకుముందు గతంలో పర్సనల్ లోన్స్ ఇచ్చారు, కానీ అది పర్సనల్ లోన్ ఇచ్చినప్పుడు గందరగోళం చేశారు మొత్తం. దాన్ని సరి చేసి పర్సనల్ లోన్ ఇవ్వాలా వద్దని ఆలోచన చేస్తాం. ఈ చిన్న వ్యాపారులు, చిరు వ్యాపారులు ఉంటారు, వారి కోసం ఏమైనా చర్యలు చేపట్టారు? ఇప్పుడైతే ఏం ఆలోచించలేదు. భవిష్యత్తులో వాళ్ళ గురించి ఏమైనా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, కంగ్రాచులేషన్స్. మరిన్ని వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.